తండ్రి చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం ఈ నియోజకవర్గంకి చేసిన సేవలు ప్రజలకు ఇంకా దగ్గరయ్యేదానికి రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు వారి తండ్రి పేరున నిజంగా హర్షణీయం. చాలా మంచి సాంప్రదాయం అనేది స్పష్టంగా తెలియజేస్తాం. మూలారెడ్డి గారితో నాకు పరిచయం 99లో నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు. నాతో పాటు 5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. వారు రూలింగ్ పార్టీ, మేము అపోజిషన్. నేను ముందర 89లో ఉన్నప్పుడు వారు లేరు, దాని ముందర నేను లేను. 85 నుంచి మా ఫాదరు ఆయన అసెంబ్లీలో ఉన్నారు, కానీ మా ఫాదర్ 87లో చనిపోయారు. కానీ మా తండ్రికి అతి సన్నిహితంగా ఉండేవారని నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వారే చెప్పటం జరిగింది. ఎందుకంటే తండ్రి కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అతి సన్నిహితంగా ఉన్నారు. సభకు విచ్చేసిన మూలారెడ్డి గారి అభిమానులందరికీ, ఎవరైతే ఈరోజు గ్రహీతలకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందరున్న పెద్దలకు, సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. క్యాన్సర్ స్క్రీనింగ్కి, క్యాన్సర్ అవేర్నెస్కి చేస్తున్న కార్యక్రమానికి కూడా దీంతో భాగం చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమానికి హర్షిస్తూ, నేను ఒక ముఖ్యమైన అంశం మీ ముందర మాట్లాడాలనుకున్నాను. మూలారెడ్డి గురించి కాదు, జనరల్గా. ఇప్పుడే అడిగా, మూలారెడ్డి గారు ఫస్ట్ టైం ఎప్పుడు పోటీ చేశారు అని. 1983లో అని. ఖర్చు ఎంత అయింది అని అడిగా. 30,000 అయింది అన్నారు. ఇప్పుడు ఖర్చు ఎంత అయింది అని అడిగా. అడిగితే నేను చెప్పానంటే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను కూడా, ఇది మా 13వ 14వ ఎలక్షన్, 1962 నుంచి ప్రతి ఎలక్షన్ పోటీ చేస్తున్నాం. 1962 నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఎలక్షన్ మా కుటుంబం పోటీ చేసింది. మా తండ్రి గారు ఒక 4 సార్లు, నేను ఒక 4 సార్లు ఉన్నా. ఇప్పుడు నా తమ్ముడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొట్టమొదటిసారి 1962లో మా తండ్రి పోటీ చేసినప్పుడు 3 నెలలు ఎలక్షన్ ఉండేది. అప్పుడు నాగిరెడ్డి గారు, విజయ స్టూడియో నాగిరెడ్డి గారు మా బంధువులు కాబట్టి సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా క్యాన్వసింగ్కి వచ్చారు. 3 నెలలు ఎలక్షన్కి కలిసి 18,000 రూపాయలు అయింది. ఎంత? 18,000 రూపాయలు. ఇప్పుడు ఖర్చు ఎంత అవుతా ఉంది ఒక ఎలక్షన్కి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే? ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు కానీ, నేను మొట్టమొదటిసారి ఎలక్షన్ నిలబడినప్పుడు నాకున్న బూతుల్లో 1989లో నాకున్న బూతుల్లో 60% మంది డబ్బు తీసుకోలేదు. బూత్ నాయకులు, గ్రామ నాయకులు మేము పెట్టుకుంటాంలే అని. మనం బూత్కి ఎంత ఇచ్చేటప్పుడు 1,500 1,200 ఇచ్చేది ఒక బూత్కి. ఇప్పుడు ఓటర్కే 2,000 మినిమం. ఈ డబ్బు తీసుకున్న మీది తప్పు కాదు, ఓటర్ది తప్పు కాదు, ఇస్తున్న నాయకులదే తప్పు. ఒకసారి డబ్బు తీసుకున్న తర్వాత మీ ఓటుకు విలువ ఉందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఓటర్లు కూడా. అంటే పోనీ చదువు రాని వాళ్ళు, కూలికి పోయేవాళ్ళు డబ్బు తీసుకున్నారంటే సరే. బాగా చదువుకున్న వాళ్ళు, 1,00,000 రూపాయలు జీతం వచ్చే వాళ్ళు కూడా డబ్బు తీసుకుంటున్నారు. అది అడిగి తీసుకుంటున్నారు. నాకు పోస్టల్ బ్యాలెట్ మీ చేతికి ఇస్తాను, ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కరెంటు పోయిందంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్లో విశ్వత ఉండాలి,
ప్రజలు రాజకీయ నాయకులపైన విశ్వాసం కోల్పోతున్నారు కాబట్టే ఈ టెంపరీ మీన్స్ ఇన్స్టెంట్ రిలీఫ్, ఇప్పుడు స్విగ్గీ ఇక్కడ కూడా ఉంటాయి కదా, స్విగ్గీను జొమాటో అట్లా ఇన్స్టెంట్ ఫుడ్ మాదిగా నాకు ఈరోజు లాభం ఏమిటి అని ఆలోచన చేసుకుంటున్నారు. దయచేసి ఓటర్లు కూడా ఆ నియోజకవర్గానికి ఉపయోగకరంగా ఉండి చాలా కాలం వరకు మనకు సేవ చేసే వాళ్ళని మీరు రామకృష్ణారెడ్డి వారి కుటుంబం లాంటి కుటుంబాన్ని ఎంచుకునే దాంట్లో నాది కొంచెం పాత్ర ఉంది. నాకు ఫోన్ చేశాడు రామకృష్ణారెడ్డి, ఇట్లా తెలుగుదేశం టికెట్ ఇవ్వటం లేదు, బీజేపీ అంటున్నారు, నేను పోటీ చేసేదా వద్దు అని. నువ్వు పోటీ చేయి గెలుస్తావు అని చెప్పాను. ఆయన 2 మైండ్స్లో ఉన్నాడు, పోటీ చేయాలన్నా లేదా బీజేపీ అయితే వద్దు అని 2 మైండ్స్లో ఉన్నాడు. లేదు నువ్వు పోటీ చేయి గెలుస్తావు, మీకు అంత ఎఫెక్ట్ ఉండదు, ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ అంత ఎక్కువ లేదు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు మీకు అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే భోగాపురం వచ్చిన దానికి శ్రీకాకుళం వాళ్ళు అంతా పనికి రారు అని చెప్తా ఉన్నారు. అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ నేను ఫేస్ చేసిన దాంట్లో కోనసీమలో 1,25,000 ఎకరాలు పంట వేయలేదు. 1,25,000 ఎకరాలు. దాన్ని ఒక మంచి పేరు ఇచ్చారు, క్రాప్ హాలిడే అని ఇచ్చారు. రైతులు పంట వేయలేదు. 1,25,000 ఎకరాలు. అసలు అలార్మింగ్ సిచ్యువేషన్. ఇప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ బీజేపీ డెలిగేషన్లో వచ్చారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి దాన్ని చూసి నా దగ్గరకు వచ్చారు. నేను ఇమీడియట్గా ఒక కమిటీ వేసి ఆఫీసర్స్ని, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సైంటిస్ట్ అంతా పోయి ఏమైంది 1 నెలలో నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. 2 ప్రధాన కారణాలు వచ్చాయి ఆడ. ఒకటి, ఈ ప్రాంతం అంతా కూడా అక్కడ వరి మాత్రమే పండుతుంది. ఈ 1,25,000 ఎకరాల్లో వేరేది ఏది పండదు, వరి మాత్రమే పండుతుంది. ఈ వరికి కూలి శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తారు. ఎప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ శ్రీకాకుళం, విజయనగరంలో ఇచ్చేది మొదలుపెట్టారో ఆ కూలివారు ఇక్కడికి వచ్చేది మానేశారు. దాంతో టోటల్గా లేబర్ అనేది ఈ కోనసీమ ఏరియాలో పూర్తిగా రాకన్నా అయిపోయింది. సో అప్పుడు ఉన్న మిషనరీస్ ఆ భూమిలో పోతే అది దిగబడుతున్నాయి, బికాజ్ హెవీ మిషనరీ ఉండేది. వీళ్ళకు స్పెషల్ ఆర్డర్ ఇచ్చి లైట్ మిషనరీ చేసి రైతులకు, సొసైటీలకు, పంచాయతీలకు 50%, 75% సబ్సిడీ కింద ఇచ్చి అదే రోజు ఆ మీటింగ్ రోజే వడ్డీ లేని రుణాలు ఆ రోజు రైతులకు అనౌన్స్ చేసింది అక్కడి నుంచే, కోనసీమ నుంచే మనం అనౌన్స్ చేయటం జరిగింది. ఎందుకంటే అలార్మింగ్ సిచ్యువేషన్. 1,25,000 ఎకరాలు పంట వేయలేదంటే రైతులు ఎంత ఇబ్బంది ఉంటేనే పంట ఏకన్నా పోతారనే ఉద్దేశంతో. అందుకని ఇటువంటి సిచ్యువేషన్స్, కష్టపడి పని చేసేదానికి ఈ తైలాలు, గవర్నమెంట్లు ఇచ్చే తైలాలు పూర్తిగా ఇబ్బందికరం అవుతున్నాయి. ఇవ్వకూడదు అనటం లేదు, ఇచ్చే దగ్గర ఇవ్వాలి, చదువుకి ఇవ్వాలి, హెల్త్కి ఇవ్వాలి, వేరేటివన్నీ ఇచ్చేటివి. దానివల్ల ప్రజలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే, చాలా రోజులు రాజకీయాల్లో కొనసాగాలంటే మాలాంటి వాళ్ళు కొనసాగలేరు. డబ్బన్నా సంపాదించాలా, లేకన్నా అంటే రాజకీయాల నుంచి బయటన్నా పోవాలా. మంచి అభ్యర్థులు, మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు కావాలంటే వారు డబ్బు సంపాదించేదానికే రాజకీయం రావాలంటే చాలా కష్టం. నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఐ వాజ్ 27, 27 సంవత్సరాలు నాకు. మాకు ఆంధ్ర షుగర్స్ అయిన కృష్ణబాబు గారు బాగా తెలుసు.
మా స్కూల్లో సీనియర్ నాకు. నేను అడిగా, మంచి బిజినెస్ చెప్పాయా, ఏదన్నా చేద్దాము అని. యు ఆర్ ఇన్ ద బెస్ట్ బిజినెస్ అన్నాడు. నాకు అర్థం కాల. అంటే రాజకీయమే బెస్ట్ బిజినెస్ అని చెప్పాడు ఆ వ్యక్తి. అదే పరిస్థితి ఈరోజు అయింది. రాజకీయమే ఒక వ్యాపారంగా అయిపోయింది. రాజకీయాల్లో సేవ అనేది పోయింది. ఇప్పుడు మొన్న కర్ణాటకలో ఎవరో చెప్తా ఉండ్రి, బళ్ళారిలో ఒక ఎలక్షన్లో ఒకరేమో 6,000 7,000 ఇచ్చారంట, ఇంకో ఎవరేమో 10,000 ఇచ్చారు. ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. 2 ఎలక్షన్ల తర్వాత ఆ క్యాండిడేట్లు ఇద్దరు మాట్లాడుకొని, నువ్వు 2,000 నేను 2,000 ఇస్తాను, ఎవరికన్నా ఓటేసుకొని అని మాట్లాడుకున్నారంట. 100 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్లో ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయాలంటే అది ఏ విధంగా సమంజసము అనేది మన సొసైటీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ఎందుకు మూలారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మాట్లాడుతుంటే, ఆయన కూడా ఇప్పుడు 10 సార్లు పోటీ చేశారు. వారు 10 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. చాలా రోజులు ఇట్లా కొనసాగలేదు. ఎక్కడో డబ్బు ఖర్చు సంపాదించాలి, ఇటు తెచ్చి పెట్టాలి. ఇక్కడ డబ్బు సంపాదించాలంటే కుదరదు, ప్రజలు ఆశ్రయించుకుంటారు. మీ తండ్రి వాదగా ఉన్నాడు, నువ్వు ఇక్కడే మా దగ్గరనే డబ్బు సంపాదిస్తావా అని అంటారు. సో బయట సంపాదన చేసి ఇక్కడ వచ్చి రాజకీయంలో పెట్టి మనం రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలా కాలం మీకు మంచి నాయకులు దొరికేది కష్టం. ఈ విధంగా ఉంటే ఒకసారి సొసైటీ అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి నేను గమనించాను, అభివృద్ధికి ఓటుకి సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో నేను పూర్తి బాధ్యతతో, పూర్తి నమ్మకంతో, అనుభవంతో చెప్తున్న మాట. నాకు ఒక ఊరు ఉంది, మంచాలమంద అని, చాలా రిమోట్ ప్లేస్. 9 కిలోమీటర్లు దానికి రోడ్డు ఉండేది లేదు. నేను ఎమ్మెల్యే 89లో అయినా కూడా ఎప్పుడూ ఆ గ్రామానికి నేను 2002 వరకు పోలేదు ఆ గ్రామానికి. ఎందుకంటే 9 కిలోమీటర్లు నడచాలి. ఎప్పుడో మా తమ్ముడు పోయేవాడు, లేకన్నా అంటే మా పక్కన ఊరు పక్కన మా బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. 800 ఓట్లు 900 ఓట్లు ఉంటాయి. నేను పోయేవాళ్ళకి అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీనే. ఒకరికి ఇంటిపైన చెత్త లేదు, ఒకరికి ఇల్లు సరిగ్గా లేదు, రోడ్డు లేదు, వారికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇది చూసి 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అందరికీ ఇండ్లు కట్టించా. 500 ఇండ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చా. అది చిన్న గ్రామమే, పెద్ద గ్రామం కాదు. ఒక 1200 ఓట్లు ఉంటాయి. దాన్ని సపరేట్ చేసి మండల్ ప్రెసిడెంట్ కూడా ఆ గ్రామం వాళ్ళకే ఇచ్చాం. ఆ మండలానికి మంచి చెక్ డ్యామ్స్ 2 కట్టించా. వాళ్ళకి ఒక 4,000 ఎకరాలు నీళ్ళు వచ్చేట్టుగా చెక్ డ్యామ్స్ కట్టించా. రోడ్డు 9 బిగ్గెస్ట్ రోడ్ ఇన్ PMGSY స్టేట్లో 6.5 కోట్ల రూపాయలు ఆ ఊరికి వేయించా. రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇండ్లు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి పొలాలకి. ముందర ఎలక్షన్లో 300 ఓట్లు నాకు మెజారిటీ వచ్చింది. ఆ ఎలక్షన్లో 30 ఓట్లు మెజారిటీ వచ్చింది. అభివృద్ధికి ఓటు పడుతుంది అనుకునేది పొరపాటు. మానవ సంబంధాలకు ఓటు పడుతుంది. దీంట్లో ఎందుకు ఇట్లా జరిగిందని విశ్లేషణ చేశాం. అక్కడ నాతో ఉన్న కొంత నాయకులు కొంచెం డబ్బు సంపాదించుకున్నారు. వాళ్ళు చిన్న సైకిల్ కూడా లేని వాళ్ళు మోటార్ సైకిల్, కార్లు, గేర్లు కొనుక్కున్నారు. వారి పైన అసూయతో వారి రాజ్యం ఈడ మళ్ళా గెలిచారు, ఇక్కడ మనకు వచ్చిందంటే మెజారిటీ వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది, నేనెందుకు ఓటేయాలని ఊర్లో వాళ్ళంతా వ్యతిరేకం వేశారు. సో దీంట్లో రాజకీయం అనేది చాలా కష్టమైన విషయం. ఓ ఫార్ములా ఉండదు దీనికి. ఒక ఫార్ములా ఇది చేస్తే మనం గెలుస్తాము, ఇది చేస్తే మనం ఓడిపోతామని ఉండదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఓడతాము. ఇక్కడ భగవంతుడు ఎవరు? ఓటర్ మహాశయులు. ఓటర్ మహాశయులు తలుచుకుంటే
గెలుస్తాం, ఓటర్ మహాశయులు తలుచుకోకన్నా అంటే ఓడిపోతాం. అది పరిస్థితుల్లో 4 రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో ఇచ్చినట్టు వారికి కూడా తైలాలు ఇస్తే బీహారు, ఒరిస్సా, వెస్ట్ బెంగాలు, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల్లో మనం ఇచ్చినట్టే డబ్బులు ఇస్తూ ఉంటే ఇంకా ఇండియానే కొలాప్స్ అవుతుంది. లేబర్ అంతా కంప్లీట్ ఇక్కడి నుంచే వచ్చేసారు. పూర్తిగా గ్రామాల్లో కూడా వ్యవసాయ పనులకు కూడా బెంగాల్ నుంచో బీహార్ నుంచో వచ్చి పనిచేస్తున్నారు. మన వాళ్ళు పనిచేసే పరిస్థితిలో లేరు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. కూలీలు ఎక్కువైపోయినాయి, రైతుకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. ఇది కూడా బాగా ఆలోచన చేసుకోవాలి. కేంద్రం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎడిబుల్ ఆయిల్, మనం తినే వంట నూనె. సంవత్సరానికి ఇప్పుడు 1,25,000 కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సంవత్సరానికి 1,25,000 కోట్లు మన దేశంలో పండించలేమా? రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే ఎందుకు పండించలేరు మన రైతుకు? ముందరే ధర ఫిక్స్ చేసి, మీరు వేరుశనగ అయితే ఇంత రేటు ఇస్తాం, మీరు ఖచ్చితంగా చేయండి అంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒక కమిట్మెంట్తో ముందరకు పోతే చాలా మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మొన్ననే ప్రధానమంత్రి గారు గోల్డ్ కొనొద్దని చెప్పారు. ఎందుకంటే మన డాలర్ ఎక్స్పెండిచర్ ఎక్కువైతా ఉంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం వేరే వాళ్ళపై డిపెండ్ అవుతున్నాం. ఎడిబుల్ ఆయిల్, పల్సెస్, బ్యాడ్లు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన పరిస్థితి ఏమిటి? మనం అగ్రికల్చర్ కంట్రీ అని ఎట్లా చెప్పుకోగలుగుతాం? కందిబ్యాడ్లు, కందిపప్పు, కందిబ్యాడ్లు, సోయాబీను, కార్న్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మన రైతులకు ప్రోత్సాహం ఇచ్చి, మంచి ధర ఇచ్చి, వారికి ముందర తీసుకొని రాగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. నేను కొన్ని మౌలిక అంశాలు తీసుకొని రావటం జరిగింది మీ ముందరికి. ఆలోచన చేయండి. ఏ విధంగా రాజకీయాలు ఉండాలో సమాజమే దాన్ని మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ కానీ, కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కేరళలో అయితే 5-6 లక్షలు అవుతుంది ఎలక్షన్కి, అంతే ఇప్పటికి కూడా. మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో 25-30 లక్షలు అవుతుంది. బెంగాల్లో కూడా అంతే తక్కువ. మన ప్రాంతాల్లోనే విపరీతమైన అది డబ్బు ఖర్చు అవుతూ ఉంది. ఇది మంచి, మన సొసైటీకి, మన దీనికి, ప్రభుత్వాలకి మంచి పద్ధతి కాదనేది తెలియజేస్తూ, మరోమారు నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేదానికి పిలిచిన రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పెద్దలకి, సన్మాన గ్రహీతలు ఇద్దరికి కూడా మా పూర్వజన్మ సుకృతంగా వారిని గౌరవించగలిగామని చెప్తూ, మేడం గారైతే నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆమె స్పీచెస్ ఇది నేను పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. నేను చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. సమాజం గురించి కానీ, భక్తి గురించి కానీ, మన ప్రవర్తన గురించి కానీ చాలా మంచి సందేశాలు ఇస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే స్క్రీనింగ్కి వచ్చిన పేషెంట్స్కి కానీ, డాక్టర్స్కి కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్ వారికి కానీ, రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారతదేశంలో ఎంత పెద్ద సినిమా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా ఫెయిల్ అవుతుందనే ఊరి చెప్పలేకపోయారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా అనుకున్నారా? ఎవరు కూడా 10 సీట్లు ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు. ఎందుకంటే ఓటర్ మహాశయులు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. ఈ 2 ద్రవిడియన్ పార్టీలు వద్దనుకున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజాసేవలో ఉన్నప్పుడు చిత్తశుద్ధిగా పనిచేసేదే ముఖ్య మనం కార్యక్రమంగా పెట్టుకోవాలి. మనం వాస్తవం చెప్దాం.
ప్రజలు నమ్మితే నమ్మనియండి, లేకన్నా అంటే పర్వాలేదు. కానీ అసత్యాలతోనే రాజకీయం చేయాలంటే టెంపరీగా ఉపయోగపడచ్చు. కానీ శాశ్వతంగా ఒక రాజకీయ నాయకుడు కావాలంటే వారి ఓటర్లు కానీ క్యాడర్కి కానీ నిజం చెప్తున్నాడు ఈ వ్యక్తి అనేది రావాలి. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 89లో నేను పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, హైదరాబాద్లో చదువుకున్నాను. వచ్చిన వాళ్ళతో ఎవరన్నా వస్తారు పెటిషన్ తీసుకొని వస్తే నీ పని జరగదయ్యా, ఇందుకు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేది. ఈ పని జరుగుతుంది చేస్తానని చెప్పేది. సో మా తండ్రి దగ్గర ఉండే వారి అనుచరులు కానీ ఆయనకు స్నేహితులందరూ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కష్టము, నువ్వు చెప్పకూడదు ఇట్లా. వాళ్ళు 4-5 సార్లు వచ్చి నాకు తెలుసుకుంటారు వాళ్ళే. ఈ పని జరగకన్నా అంటే వాళ్ళు తిరిగి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు గమ్మునైపోతారు. కానీ నువ్వు ప్రయత్నం చేయలేదనేది రాకూడదు అని నేను చెప్పా. మా తండ్రి రాజకీయం నాకు తెలీదు, కానీ నేను ఒక వ్యక్తిగా నా మనస్సుకు ఇది జరగదని తెలిసి ఆ వ్యక్తిని నేను నిజం చెప్పకన్నా ఉంటే, ఆయన్ని తిప్పించుకొని పని జరగకన్నా ఉంటే 4 సార్లు 5 సార్లు తిరిగి ఆయన డబ్బు వేస్ట్, ఆయన సమయం వేస్ట్, నా సమయం వేస్ట్, ఇంత హాని జరుగుతుంది. ఇది మంచిది కాదు. నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటా. వారికి నచ్చితే నచ్చకన్నా అంటే పర్వాలేదు. వారు ఏ విధంగా ఆలోచన చేస్తే ఓటర్ డిసైడ్ చేసుకొని నేను ఏ విధంగా ఉంటానో అట్లే ఉంటాను అని చెప్పాను. ఈరోజు నా నియోజకవర్గంలో ఎవరన్నా వచ్చి అడిగినారంటే పని జరుగుతుందంటే అన్న చెప్పాడంటే జరిగిపోతుంది అంటారు, లేకన్నా అంటే జరగదని చెప్పేస్తా. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాల్సింది రాజకీయ నాయకులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసత్యాలు చెప్పకూడదు.